అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ అంటే ఆర్ఎల్ నగర్ దాటిన తర్వాత రాంపల్లికి ఎంటర్ కాకముందుకే మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మీకోసం ఒక 133 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ సేల్కి తీసుకొని రావడం జరిగిందండి. మీరు అక్కడ గమనించవచ్చు, మెయిన్ రోడ్ కనిపిస్తుందండి. జస్ట్ 150 to 200 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 133 స్క్వేర్ యార్డ్స్, టోటల్గా 3 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అవి 2 వెళ్ళిపోయాయండి. ప్రజెంట్ ఈ 2 వెళ్ళిపోయాయి. ఇది ఒక్కటి మాత్రమే అవైలబుల్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో 24/50 డైమెన్షన్తో 133 గజాలు ఇల్లు అండి. ఇంటి ముందు 30 feet రోడ్ ఉంటుంది. చుట్టూ కూడా అన్ని హౌసెసే అండి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా. అన్ని హౌసెసే ఉన్నాయి. డైరెక్ట్ వచ్చి మనం మూవీని అయిపోవచ్చు అనమాట. వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. 24 ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్. డెప్త్ వచ్చేసి 50 ఫీట్లు ఉంటుందండి. టోటల్గా 2200 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది. నాగారం మున్సిపాలిటీలో వస్తుందండి. మున్సిపల్ G+1 పర్మిషన్తో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. రాంపల్లిలో ఉంటుందండి. ఈవెన్ ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి. అండ్ గేట్ పిల్లర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక మిడ్ సైజ్ SUV వరకు ప్రతి కారు ఈ పార్కింగ్లో ఫిట్ అవుతుంది. టోటల్గా PVC సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బోర్ ఉంటుందండి. అండ్ ఇది వాటర్ సంప్ ఇక్కడ ఉంటుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుంది. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. అండ్ సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుందండి. ఈవెన్ స్టేర్స్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. అండ్ నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా స్పేషియస్ హాల్ వస్తుంది. ఈ విధంగా సీలింగ్ డిజైన్ ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. ఈవెన్ నార్త్ వైపు కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి హాల్లో నుండి. టోటల్గా UPVC విండోస్ చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఫోటో ఫ్రేమ్ డిజైన్లో గ్రానైట్ ఫినిషింగ్ ఉంటుంది. UPVC విండోస్ విత్ మస్కిటో మెష్ వస్తుందండి. ఈ విధంగా ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే సెమీ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ పూజా రూమ్ ఉంటుంది. విత్ డోర్ వస్తుంది పూజ గది. ఈ విధంగా పూజా రూమ్ ఉంటుంది. అండ్ ఇది కిచెన్ అండి. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. L షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. పైన లో రూఫ్ వస్తుందండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుంది. — 24/50 డైమెన్షన్తో వస్తుందండి. టోటల్గా 4 BHK హౌస్ అనమాట. ఇక్కడ కూడా ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ ఉంటుందండి బయట. అండ్ వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ ఏరియా అండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు PVC సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఉంటుంది. అండ్ టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టేర్స్ ఈ విధంగా వస్తాయి. ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఇది మెయిన్ డోర్ అండి. ఫైనల్ వర్క్స్ ఉన్నాయి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ ప్రొవైడ్ చేశారండి. ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా ఈ విధంగా ఉంటుంది. L షేప్లో హాల్ వస్తుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది.
అండ్ న్యాచురల్ లైటింగ్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా డైనింగ్ ఏరియా ఉంటుంది. ఈవెన్ ఇక్కడ కూడా నార్త్ వైపు ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. పైన స్పేషియస్గా వస్తుందండి కిచెన్. ఈ విధంగా ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అండ్ ఇక్కడ బాల్కనీ ఏరియా వస్తుందండి. వాష్ ఏరియా ఉంటుంది. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే వస్తుంది. అండ్ ఇది పూజా రూమ్ అండి. ఈ విధంగా పూజా రూమ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్, వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి. ఈవెన్ వాష్రూమ్స్లో కూడా పైన సీలింగ్ వరకు టైల్స్ ఫినిషింగ్తో పాటు మనకి సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. జిప్సమ్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ప్రతి బెడ్రూమ్ కూడా మంచి డీసెంట్ సైజులో వస్తుందండి. చాలా మంచి సైజులో వస్తాయి బెడ్రూమ్స్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుందండి. డ్రెస్సింగ్ ఏరియా కూడా సపరేట్గా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. రాంపల్లిలో మెయిన్ రోడ్కి జస్ట్ 150-200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 133 గజాల G+1 ప్రాపర్టీ అండి ఇది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,12,00,000 చెప్తున్నారండి. 1,12,00,000 చెప్తున్నారు. ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయండి. టోటల్ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి. 100 ఫీట్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. క్లియర్ టైటిల్తో పాటు ఎలాంటి FTL బఫర్ జోన్లో ఈ ప్రాపర్టీ లేదండి. ఈ ప్రాపర్టీ పైన మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 1,12,00,000లో 133 గజాల G+1 ప్రాపర్టీ చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.